Okay to feel sad. Let me play calming music. సో మనకి లైట్ కూడా బ్లూ స్విచ్ అయిపోయింది. Grit anger harms you. Try deep breathing slowly. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రభు రాచూటి. సో ఈరోజు మనం ఒక కొత్త ప్రాజెక్ట్ ముందుకు వచ్చాం అండ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ మైండ్ మిర్రర్. సో మైండ్ మిర్రర్ అంటే ఏంటి అంటే, సో ద మిర్రర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ మైండ్ అండ్ ఆ మిర్రర్ అనేది మనకి ఎవరైతే పర్సన్ మిర్రర్ ముందు నిల్చుంటారో లేదంటే ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటారో ఆ పర్సన్ యొక్క ఎమోషన్స్ని స్కాన్ చేసేసి ఆ స్కాన్ ఎమోషన్స్ని విల్ అప్లై ఏ అల్గోరిథమ్స్ అన్నమాట. So in this device we are going to use Raspberry Pi. So Raspberry Pi is like a mini computer. మనకి ఈ మినీ కంప్యూటర్తో ఏదైతే ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ ఉంటాయో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇట్ విల్ అప్లై ఏ అల్గోరిథమ్స్ అయితే. సో క్యాప్చర్ చేసిన వీడియో ఫీడ్ని సేవ్ చేసేసుకుని లైవ్లో మనకి అల్గోరిథమ్స్ అప్లై చేసి ఎమోషన్స్ని డిటెక్ట్ అండ్ రికగ్నైజ్ చేస్తుంది. స్టడీ అవర్ టైంలో వాళ్ళు స్టడీ చేయకపోవడం కానీ లేదంటే డిస్ట్రాక్టెడ్గా ఫోన్స్ యూజ్ చేయడం కానీ ఇలాంటి ఏదైనా చేస్తున్నారు అనుకోండి, మన కెమెరా అనేది స్కాన్ చేసేసి ఏ అల్గోరిథమ్స్ అప్లై చేస్తున్నారు అనమాట. లైక్ వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, లేదంటే బుక్స్ యూజ్ చేయకుండా పడుకున్నారు అనుకోండి స్టడీ టైంలో కూడా, లేదంటే బాధగా లేదంటే ఏడుస్తున్నారు అనుకోండి, అలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా స్కాన్ చేసేసి ఏ అల్గోరిథమ్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అప్లై చేసేసి మనకి ఆ డివైస్ అనేది ఐఓటీకి సెండ్ చేసినప్పుడు పేరెంట్స్ దగ్గర ఒక మానిటరింగ్ అప్లికేషన్ ఉంటుంది. సో దిస్ మానిటరింగ్ అప్లికేషన్ అలర్ట్స్ ద పేరెంట్స్. లైక్ ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అది మనం పేరెంట్స్కి ఇచ్చేస్తాం. పేరెంట్స్ ఆ మొబైల్లో ఎప్పుడైతే వాళ్ళు లైక్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని అనుకున్నది, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారనే ఎమోషన్ని వాళ్ళకి అప్డేట్ చేస్తుంది. సో ఇదే మన మైండ్ మిర్రర్. సో మనం ఈ డివైస్కి సింపుల్గా రిఫ్లెక్స్ అని చెప్పేసి ఒక నేమ్ పెట్టుకున్నాం. సో ఇట్ విల్ రిఫ్లెక్స్ వాట్ ఎవర్ మనం ఎమోషన్స్ ఫీల్ అవుతామో రిఫ్లెక్ట్ చేసేసి కామ్ చేసేస్తుంది కాబట్టి రిఫ్లెక్స్ అని చెప్పేసి నేమ్ పెట్టుకున్నాం. సో ఇక్కడ మనం ఏదైతే చూస్తే మనకి ఇక్కడ ఎల్సీడీ డిస్ప్లే కనెక్ట్ అయింది. ఇట్ షోయింగ్ స్టడీ టైమ్ యాజ్ 17 to 19 మీన్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ 5 o'clock to 7 o'clock అయ్యింది. అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో నుంచి కెమెరా కనెక్ట్ అయ్యింది. మనం ఫీల్ అయ్యే ఎమోషన్స్ కూడా ప్రింట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మనకి స్పీకర్లో కూడా అవుట్పుట్ వస్తుంది. ESP32 అవన్నీ కూడా దీంట్లో ఇన్సర్ట్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కెమెరా ఇంటిగ్రేట్ అయింది. సో ఇక్కడ మనం కెమెరాని స్విచ్ చేసి సో మనం ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ ద డివైస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం హ్యాపీ ఇమేజ్ని చూపిస్తున్నాం. సో మనకి బై డిఫాల్ట్ ఇక్కడ వైటిష్ బ్లూ కలర్ వస్తుంది కదా కలర్, ఈ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఎప్పుడైతే ఎమోషన్ చేంజ్ అవుతుందో ఆ ఎమోషన్ పర్టికులర్గా ఆ వైట్ అనేది గ్లో అవుతుంది. సో ఇప్పుడు కెమెరా Happy, keep smiling. You look wonderful today. సో ఈ విధంగా మనకి కొటేషన్ ప్లస్ మనకి లైట్ గ్లో కూడా మనకి ఆరెంజ్కి చేంజ్ అయిపోయింది. అండ్ డిస్ప్లేలో కూడా మనకి ఇది షోయింగ్ సేమ్ కోడ్ మీకు ఏదైతే స్పీకర్లో వస్తుందో అది. Grit anger harms you. Try deep breathing slowly. Rest. Slow deep breaths will help you relax. Welcome to your 1-minute breathing exercise. Hope your day is Sit peaceful. comfortably and relax your shoulders. We will begin now. Inhale slowly. 1, 2, 3, 4. టైం 5 to 7 ఈవినింగ్ టైంలో సెట్ అయింది కాబట్టి, సో ఈ టైంలో మనకి స్టూడెంట్ కనుక లేదంటే ఆ పర్సన్ కనుక ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా కానీ లేదంటే పర్టికులర్ రీడింగ్ రూమ్లో కనుక ప్రజెంట్ అయ్యి లేకపోతే ఒకవేళ ఉండి కళ్ళు Distracted. Deep return to study. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ వస్తుంది. చూశారు కదా మన మైండ్ మిర్రర్ అండ్ రిఫ్లెక్స్ ఎలా వర్క్ అవుతుందో. సో ఇది మనకి ఎలా అంటే మనకి అమెజాన్లో అలెక్సా ఎలానో, గూగుల్లో గూగుల్ అసిస్టెంట్ ఎలానో మనకి ఒక స్టూడెంట్కి స్ట్రెస్ అండ్ ఏదైనా ఎమోషన్స్ ఫీల్ అయినప్పుడు స్టూడెంట్కి పర్సనల్ అసిస్టెంట్ లాగా అనమాట. టు గెట్ మనకి ఇలాంటి ఇంకా మోర్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ప్రభు రాచూటి సైనింగ్ ఆఫ్.